దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు నా నామమును ఒప్పుకున్నావు, ఇక నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు అని విడిచిపెట్టే దేవుడు కాదు. మరి అలాంటప్పుడు చాలా మంది యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు అసహనానికి లోనవుతున్నారు, ఎందుకు పొందవలసిన వాటిని పొందలేకపోతున్నారు అంటే, ప్రభువు నిర్ణయించిన రక్షణ విధానములో నీవు లేవు. నీవు బాప్తిస్తం తీసుకుని అంతా అయిపోయింది అనుకుంటున్నావు, కాదు, ఇంకా చాలా ఉంది. ప్రభు నిర్ణయించిన పద్ధతుల్లో, ఆయన నిర్ణయించిన రీతిగా నీవు ఎదగవలసినటువంటి అవసరం ఉంది. నీవు అలా ఎదిగితేనే, అడుగక ముందే దేవుడు నీకు వాటిని విడుదల చేస్తాడు. మీరు ఒకసారి పితరుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హి వాజ్ జస్టిఫైడ్. ఆయన మీద ఉన్న లోపములు, పాపములన్నీ కూడా తీసివేయబడ్డాయి. 1-2 సార్లు పొరపడి ఉండొచ్చు, అబద్ధమాడాడు తన భార్య గురించి. కాబట్టి ఇలాంటి బలహీనతలు అబ్రహాములో ఉన్నాయి. కానీ గమనించండి, అబ్రహాము తన శరీరాన్ని నలగొట్టుకుంటూనే ఉన్నాడు. ఎలా పడితే అలా వ్యవహరించిన వాడు కాదు. పిలిచిన దేవుడు అబ్రహామునే విడిచిపెట్టలేదు. దేవుడు అబ్రహాముకు తోడుగానే ఉన్నాడు. పిలుపును బట్టి అబ్రహాము రీచ్ అవ్వాల్సిన ఆ ఉన్నతమైన స్థానమునకు వచ్చేంత వరకు, దేవుని ప్రణాళికలోనికి అబ్రహాము వచ్చి ఫుల్ఫిల్ అయ్యేంత వరకు దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. కానీ అబ్రహామును అతనిలో ఉన్న ఆలోచనను బట్టి వాటిని సరిచేయటానికి శోధిస్తూనే వచ్చారు. మీరు చూడండి, ఆయనకు వచ్చిన గొప్ప శోధన, ఇస్సాకును నాకు బలివు అన్నారు. శరీర సంబంధి అయి ఉంటే అబ్రహాము వెనకాడేవాడు. కానీ రక్షించబడిన వారు శరీర సంబంధులుగా ఉండుట దేవుని చిత్తం కాదు. కనుక నేను రక్షించుకున్న, నీతిమంతుడిగా నేను మార్చుకున్న అబ్రహాము ఎలాగున్నాడు పరీక్షిద్దామని ప్రభు, నీ కుమారుని నాకు బలి ఇవ్వమంటే అబ్రహాము కుమారుని బలి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ పాస్ ది టెస్ట్, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు, రక్షణలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు అబ్రహాము పరదేశంలో ఉన్నాడు. వాట్ అవర్ ఫాదర్ ఈజ్ ఎంజాయింగ్ గ్లోరిఫికేషన్. దేవుని మహిమ చేత నింపబడి దేవుని మహిమను అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము పరిపూర్ణముగా రక్షించబడిన వాడు.